హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ ఎలా గుర్తుపెట్టుకోవాలో అనడానికి మంచి ట్రిక్ ఉందండి. ఆ ట్రిక్ ఏంటో దాని గురించి తెలుసుకుందాం. అయితే ఈ వీడియో 10th క్లాస్ స్టూడెంట్స్కి అలాగే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. వీలైతే షేర్ చేయండి. సో లెట్స్ గో ఇన్ టు అవర్ టాపిక్. మై డియర్ స్టూడెంట్స్, సో ఈరోజు మన టాపిక్ ట్రిగ్నోమెట్రిక్ టేబుల్. ఓకే, సో ట్రిగ్నోమెట్రీ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గుర్తొచ్చేవి ఏంటమ్మా? సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా. ఆబ్వియస్లీ టోటల్ 6 టర్మ్స్ ఉంటాయి కదా, వాటి గురించి ఒక స్మాల్ డిస్కషన్ ఇచ్చుకుందాం. సో ఏంటంటే ట్రిగ్నోమెట్రీ అంటే మనకి ఏంటమ్మా? ఫస్ట్ సైన్ థీటా, ఓకే, కాస్ థీటా, టాన్ థీటా. సైన్, కాస్, టాన్ మనకి జనరల్గా ఈ 3 గుర్తుపెట్టుకోండి: సైన్, కాస్, టాన్. తర్వాత ఏంటంటే కొసికెన్ థీటా, సీకెన్ థీటా, కాట్ థీటా. ఓకే, ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా మనకి జనరల్గా గుర్తుపెట్టుకుంటాం. సో టాన్ థీటాకి కాట్ థీటా ఇన్వర్స్, ఇందులో కూడా కన్ఫ్యూజన్ ఉండదు. సో వేరే కొసికెన్ థీటాకి, సీకెన్ థీటాకి వచ్చినప్పుడు చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది మనకి. సో అందుకే ఇలా గుర్తుపెట్టుకున్నామా, ఎస్ అన్న దగ్గర సి వస్తుంది, సి అన్న దగ్గర ఎస్ వస్తుంది. అంటే సైన్ థీటాకి కొసికెన్ థీటా అన్నది ఇన్వర్స్, ఈ రెండు ఇన్వర్స్. ఓకే, అలాగే కాస్ థీటా, సీకెన్ థీటా ఆర్ ఇన్వర్స్ టు ఈచ్ అదర్. అండ్ టాన్ కాట్ మనకి కన్ఫ్యూజన్ ఏముండదు, టాన్ ఈజ్ ఇన్వర్స్ టు కాట్. ఇన్వర్స్ అంటే ఇక్కడ మనం ఎలా రాసుకుంటామమ్మా? సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 కొసికెన్ థీటా, లేదంటే కొసికెన్ థీటా ఈక్వల్స్ టు 1 సైన్ థీటా. దే ఆర్ ఇన్వర్స్ టు ఈచ్ అదర్. అలాగే కాస్ తీసుకుంటే కాస్కి ఏమొస్తుందన్నమ్మా? సి ఇక్కడ వస్తే ఇక్కడ ఎస్ వస్తుంది, అంటే సీకెంట్ థీటా. అలాగే ఇక్కడ మనం సీకెంట్ థీటా అనుకుంటే ఇది 1 కాస్ థీటా. ఓకే, అలానే టాన్ కూడానా, టాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 కాట్, అలాగే కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 టాన్ థీటా. ఓకే, సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటమ్మా? సైన్ థీటా అండ్ కొసికెన్ థీటా ఆర్ ఇన్వర్స్ టు ఈచ్ అదర్, కాస్ థీటా అండ్ సీకెన్ థీటా ఆర్ ఇన్వర్స్ టు ఈచ్ అదర్, and tan theta and cot theta are inverse to each other. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే tan theta is equals to sin theta by cos theta. tan theta equals to sin theta by cos theta. సో ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఆ టేబుల్ ఇంకా మనకి ఈజీగా వస్తుందమ్మా. ఓకేనా, ఇప్పుడు మన టేబుల్ గురించి మాట్లాడుకుందాం. కమింగ్ టు ట్రిగ్నోమెట్రిక్ టేబుల్. ఈ ట్రిగ్నోమెట్రిక్ టేబుల్స్లో మనకు ఉన్న డిగ్రీస్ ఏంటమ్మా? 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees వాల్యూస్ ఉంటాయి. ఓకేనా, వాటి వాల్యూస్ ఎలా గుర్తుపెట్టుకోవాలో అన్నదే మనకి ఈరోజు టాపిక్. ఓకే, అది ఎలాగో చూద్దాం. సో ట్రిక్ ఏంటంటే సైన్ థీటాకి మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదమ్మా. మన టేబుల్ ఎప్పుడు కూడా 0 degrees నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0, 1, 2, 3, 4/2. ఓకే, సైన్కి మీరు ఏం గుర్తుపెట్టుకుంటారు? స్క్వేర్ రూట్ ఆఫ్ 0, 1, 2, 3, 4/2. ఓకే, సో మనకి ఇక్కడ సైన్ థీటా వాల్యూస్ రావాలి కదా. సైన్ థీటా వాల్యూస్ చూద్దాం. సైన్ 0 degrees అన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తారు? స్క్వేర్ రూట్ ఆఫ్ 0/2 అంటే 0 ఎనీథింగ్ ఈజ్ 0 కదా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 0/2 అనుకోండి. సో ఇదెంతమ్మా? సైన్ 0 వాల్యూ, సైన్ 0 degrees వాల్యూ 0. అలానే నెక్స్ట్ ఏంటి? 30 degreesకి 0 తర్వాత 1 అనుకున్నాం కదా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1/2 అనుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ఎంత? 1/2. సో దట్ ఈస్ ద tan 30 degrees. 45 degreesకి ఏం చెప్తాం? నెక్స్ట్ 2 ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 2/2 అనుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 2/2 అంటే అదంతమ్మా? √2 and √2 క్యాన్సిల్, అంటే
స్క్వేర్ రూట్ ఆఫ్ 2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అని రాసుకుంటున్నాం అనమాట 2ని. సో రూట్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. సో 1/√2. సో 45 degrees ఎంతమ్మా? 1/√2. 60 degreesకి ఏం చేయాలన్నాను? √3/2. క్లియరే కదా, డైరెక్ట్ √3/2. అలాగే 90 degrees అంటే √4/2. √4 వాల్యూ ఏంటమ్మా? 2. ఓకే, √4 వాల్యూ 2 కాబట్టి 2/2 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో డైరెక్ట్గా 90 degrees అంటే 1. ఓకే, సో సైన్ థీటాకి మన ట్రిక్ ఏంటమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ 0 అనేది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. 0 1 2 3 4 అనుకోండి /2. సో ఇంక మీరు ఇదంతా చేయాల్సిన పని కూడా లేదు, డైరెక్ట్గా స్క్వేర్ రూట్ ఆఫ్ 0/2 అంటే 0 degrees. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ రూట్ ఆఫ్ 1/2 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 కాబట్టి 1/2. ఇది రిపీట్ అవుతుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ కమ్స్ కాస్ థీటా వాల్యూస్. సో కాస్ థీటాకి ఏం చేస్తారంటే మీరు రివర్స్ తీసుకోండి. కాస్ థీటాకి ఏం చేస్తారు? స్క్వేర్ రూట్ ఆఫ్ 0 1 2 3 4 అనుకున్నాం కదా, ఇప్పుడు మీరు రివర్స్లో 4 3 2 1 0 అనుకోండి /2. సో ఇప్పుడు చెప్పండి, కాస్ 0 degrees ఏమవుతుందమ్మా? ఫస్ట్ ఇక్కడ √4 వచ్చింది, సో √4/2 అనమాట. √4 అంటే 2/2 అంటే 1. ఇది చేయాల్సిన పని కూడా లేదు, మైండ్లో చెప్పేసుకుంటాం మనం, సరిపోతుంది. సో √4/2 ఈజ్ నథింగ్ బట్ 1 కదా. సో ఇవి కాస్ థీటా వాల్యూస్. సో 1. నెక్స్ట్ ఏముందమ్మా? నెక్స్ట్ √3 ఉంది, సో √3/2 డైరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 2/2 √2/2. √2/2 అంటే 1/√2 ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, సో 1/√2. నెక్స్ట్ 1 అంటే √1/2. √1/2 అంటే 1/2. √1/2 అంటే 1/2. నెక్స్ట్ √0/2. √0/2 ఓకే, 0/2. 0 by ఎనీ నెంబర్ ఈజ్ 0. సో 0. చూసారా కాస్ వాల్యూస్ వచ్చేసాయి మనకి. ఓకే, ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలమ్మా. 0 ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. న్యూమరేటర్లో 0 ఉంటే 0 by ఎనీ నెంబర్ ఈజ్ 0. అదే 0 డినామినేటర్లో ఉంటే నాట్ డిఫైన్డ్. డినామినేటర్లో 0 ఎప్పుడు తీసుకోకూడదు. ఇట్ ఈస్ అన్డిఫైన్డ్ ఆర్ నాట్ డిఫైన్డ్. క్లియర్. నెక్స్ట్ tan θ. tan θకి ఏం చేయాలమ్మా? tan θ అంటే మనం ఏమనుకున్నాం? sin θ బై cos θ. sin θ బై cos θ కాబట్టి డైరెక్ట్గా మీరు ఈ వాల్యూస్ని డివైడ్ చేసుకోవచ్చు. లేదు ఈ వాల్యూస్ గుర్తుండొచ్చు ఉండకపోవచ్చు అనుకుంటే మళ్ళీ సేమ్ ఏం చెప్పాము? సైన్కి మనం స్క్వేర్ రూట్ ఆఫ్ 0 1 2 3 4 అనుకున్నాం కదా, అది బై కాస్కి ఏం చెప్పుకున్నాం ట్రిక్లో? రివర్స్ 4 3 2 1. ఈ రెండు తీసుకోండి. ఓకే, ఇప్పుడు tan చూడండి, ఫస్ట్ ఏం చేయాలి? ఈ రెండు చేయాలి. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 0 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే ఏంటి? 0 బై ఎనీ నెంబర్ ఈజ్ 0 కదా, సో డైరెక్ట్గా 0 అనమాట. 0 బై ఎనీ నెంబర్ ఈజ్ 0. నెక్స్ట్ స్క్వేర్ రూట్, ఇక్కడ ఏముంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 1, ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 3. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 అంటే 1, సో 1/√3 అనమాట. 1/√3. ఇక్కడ చూడండి, ఇది √2 ఇది √2 క్యాన్సిల్ చేస్తే 1. సో నెక్స్ట్ ఏంటమ్మా? √3/√1 అంతేనా? √3/√1 అంటే √3. నెక్స్ట్ లాస్ట్లో ఏమున్నాయమ్మా? √4/0. √4/0 0 చెప్పాను కదా, 0 డినామినేటర్లో ఎప్పుడున్నా సరే అన్డిఫైన్డ్ ఆర్ నాట్ డిఫైన్డ్. సో దీని ఆన్సర్ ఏమవుతుంది? నాట్ డిఫైన్డ్. ఓకేనా? సో చూడండి ఒకసారి, క్లియరే కదా. 0 బై ఎనీ నెంబర్ ఈజ్ 0 కాబట్టి tan 0 0. ఇది √1 √3, సో 1/√3. నెక్స్ట్ √2 క్యాన్సిల్ 1. నెక్స్ట్ √3/1. √3/1 అంటే √3. నెక్స్ట్ ఎనీ నెంబర్ బై 0. 0 ఇన్ ద డినామినేటర్ గివ్స్ యూ నాట్ డిఫైన్డ్. క్లియర్. సో సైన్కి కాస్కి ట్యాన్కి ఈ ట్రిక్స్ ఉన్నాయి కదమ్మా, వీటికి రివర్సే కదా మన కొసికెంట్ సీకెంట్ కాట్ అన్నది. సో ఇవే ట్రిక్స్ మీరు యూజ్ చేసుకొని రాసినప్పుడు మాత్రం రివర్స్లో రాస్తే సరిపోతుంది. లేదు అంటే టేబుల్ నుంచి డైరెక్ట్గా కూడా మనం రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇదేంటమ్మా? కొసికెంట్ అంటే సైన్కి ఆపోజిట్ కొసికెంట్ కదా, అంటే దానికి ఇన్వర్స్ అనమాట. సో సైన్ 0 degrees ఉంది అంటే
సైన్ 0 డిగ్రీస్కి 0 ఉంది అంటే 0/ఎనీథింగ్ అంటే 0 న్యూమరేటర్లో ఉంది. దాని ఇన్వర్స్ ఏమవుతుందమ్మా 0 డినోమినేటర్లోకి వస్తుంది. 0 డినోమినేటర్లోకి వచ్చినప్పుడు ఏమవుతుంది దాని వాల్యూ నాట్ డిఫైన్డ్ అవుతుంది. ఓకేనా. సో సైన్ కొన్న వాల్యూస్ అన్నీ రివర్స్లో రాసుకుంటే అవే కొసెకెంట్ వాల్యూస్ అనమాట. సో చూడండి 0 డినోమినేటర్ కాబట్టి నాట్ డిఫైన్. సైన్ ఇక్కడ 30 డిగ్రీస్ 1/2 కాబట్టి ఇదేమో 2/1 అంటే 2 అనమాట. ఇది 1/√2 అంటే √2/1 √2. ఇదేమవుతుంది √3/2 అంటే ఇక్కడ 60 డిగ్రీస్ ఏమవుతుందమ్మా 2/√3. ఓకే. అక్కడ మనకి సైన్ థీటా ఏముందమ్మా 1 ఉంది. సైన్ థీటా 1 ఉంది అంటే 1/1 అంటే దాని రివర్స్ ఏమవుతుందమ్మా అది కూడా మనకి 1 అవుతుంది. ఓకే. ఇలాగైనా మీరు టేబుల్ నుంచి నోట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇదే వాల్యూ ఇదే గుర్తుపెట్టుకొని ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి రాసినప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి రివర్స్లో రాయాలి. ఇక్కడ మనం 0 వస్తుంది కదా దాన్ని రివర్స్లో నాట్ డిఫైన్డ్ అని రాయాలి. ఇక్కడ మనం ఇలా ఈ వాల్యూ చేసామనుకోండి 1/2 వస్తుంది కదా ఇక్కడ రాసినప్పుడు రివర్స్లో 2 రాయాలి. దాన్ని రివర్స్ చేసుకొని రాయాలన్నమాట. ఓకే. నెక్స్ట్ సీకెంట్. సీకెంట్ దేనికి ఆపోజిట్ ఎస్సి కాస్కి ఆపోజిట్ సీకెంట్ థీటా కాబట్టి కాస్ వాల్యూస్ చూద్దాం. ఇది 1/1 అంటే ఇది కూడా రివర్స్ 1. ఇది √3/2 30 డిగ్రీస్ √3/2 అంటే దాని రివర్స్ అంటే 2/√3. ఓకే. నెక్స్ట్ కాస్ 1/√2 వచ్చిందంటే ఇక్కడ ఏమొస్తుందమ్మా √2. ఇక్కడ కాస్ 1/2 అంటే ఇక్కడ ఏమవుతుందమ్మా 2/1 రివర్స్ అంటే 2. ఓకే. సో ఇక్కడ 0/ఎనీ నెంబర్ 0 ఉంది అంటే 0/ఎనీ నెంబర్ 0 న్యూమరేటర్లో ఉంది. ఇక్కడ మనకి డినోమినేటర్కి వస్తుంది కాబట్టి ఏమవుతుందమ్మా నాట్ డిఫైన్డ్. ఓకే. నాట్ డిఫైన్డ్. నెక్స్ట్ కాట్ థీటా దేనికి ఆపోజిట్ tan. ఇట్ ఈస్ ఇన్వర్స్ ఆఫ్ tan కాబట్టి tan థీటాకి ఏ వాల్యూస్ ఉన్నాయో అవి రివర్స్లో రాసుకోవాలి. సో tan థీటా tan 0 న్యూమరేటర్లో ఉంది అంటే ఇక్కడికి వచ్చేసరికి డినోమినేటర్కి వస్తుంది. సో నాట్ డిఫైన్డ్. నెక్స్ట్ ఇక్కడ 1/√3 అంటే ఇక్కడ √3. 1 అంటే 1/1 1. ఇది √3/1 రివర్స్ 1/√3 ఇది నాట్ డిఫైన్ అంటే ఏంటమ్మా 0 డినోమినేటర్లో ఉంది. సో దాని రివర్స్ అంటే 0 న్యూమరేటర్లోకి వస్తుంది. 0 ఇన్ ద న్యూమరేటర్ గివ్స్ యూ ఆన్సర్ 0. సో ఇది 0. ఓకే. సో దట్ ఈస్ అవర్ ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ కంప్లీటెడ్. ఇస్ ఇట్ క్లియర్? అందుకే ట్రిగ్నోమెట్రీ టేబుల్ని ఎప్పుడు కూడా బైహార్ట్ చేయొద్దు, మగప్ చేయొద్దు, ఖచ్చితంగా గుర్తుండవు. సో ఈ ట్రిక్ని యూజ్ చేసుకొని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో చూసారా ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ని ఎంత ఈజీగా చేసేసుకున్నామో మనం. సో ఈ ట్రిక్ నచ్చింది అనుకుంటా. సో ఈ ట్రిక్ గురించి మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో 10th క్లాస్ స్టూడెంట్స్కి, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అవుతుందండి. వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.